నవంబర్‌లో మనం ఒక ఇంటర్వ్యూ చేసాం. మీకు గుర్తుందనే అనుకుంటున్నాను. ఇదే షర్ట్ ఏసుకొచ్చారు. ఆ రోజు మొదటిసారి. అయితే ఆ ఇంటర్వ్యూలో మీరు చెప్పినటువంటి కొన్ని మాటలేంటంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి డిసెంబర్ తర్వాత కొన్ని మార్పులు, చేర్పులు చాలా గట్టిగా జరుగుతాయి. అలాగే రేవంత్ రెడ్డికి కంటి మీద కునుకు ఉండదు. ఏకంగా ఎప్పటికప్పుడు ప్రయాణాలు చేస్తూనే ఉంటాడు. అసలు ఆ మనిషి మనసుతో మాత్రం అంటే మనసులో ఉండడు. మనుషులతో కూడా ఎక్కువ ఉండలేడు. చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో ఏదన్నా జరగొచ్చు అని అన్నారు. ఓ పక్క నుంచి చూస్తుంటే 10 మంది ఎమ్మెల్యేలు రహస్య మీటింగ్ పెట్టుకోవడం కానివ్వండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి కొంతమంది అలా అంటే ఆ విధమైన మీటింగ్స్ పెట్టుకోవడం వెనక ఆంతర్యం అంటే ఏమంటారు? అంటే మీరు చెప్పినయి అస్టీజ్‌గా జరుగుతున్నాయి. కానీ ఆ 10 మంది ఎమ్మెల్యేలు అసలు పార్టీలో ఉంటారో ఊడతారా? 10 మంది ఎమ్మెల్యేలుగా ఉంటారు. పార్టీలో ఉంటారో ఊడతారా? ఏ పార్టీ అయితే నాకెందుకమ్మా? ఇప్పుడు నేను ఆ రోజు చెప్పాను. ప్రభుత్వం ఇచ్చిన హామీల కన్నా పనికిరాని ఇష్యూల మీదే ఫోకస్ ఎక్కువ అవుతుంది అని. అదే కనబడుతుంది. రైట్? 10-11 మంది ఎమ్మెల్యేల వల్ల సీఎం రేవంత్ రెడ్డికి మహా చిరాకు వస్తుంది అని చెప్పాను. తర్వాత ఎవరో అన్నారు, అదేంటి క్రమశిక్షణ చర్య, అదేనా? అదే అది ఆ సబ్జెక్ట్ వేరు. కాదు, ఎవరైనా హద్దు దాటితే క్రమశిక్షణ చర్య తప్పదు అనేదో స్టేట్మెంట్ ఇచ్చారు మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ ప్రెసిడెంట్. మామూలుగా అంటే ప్రతి ఒక్కటి యాజ్ ఇట్ ఈస్ జరుగుతున్నాయి. డిసెంబర్లో చెప్పినవి నవంబర్ నుంచి మినిమం 13 మ్యాక్సిమం 16 నెలలు చాలా కష్టకాలం. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరినీ కలుపుకుపోవాలి, బుద్ధగించాలి, ఓదార్చాలి, సర్దుకుపోవాలి. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఏ నిర్ణయము తాను తీసుకోలేడు అని చెప్పా. కానీ ఇక్కడ నేను ఒకటి ఉన్నాను. కేసీఆర్ కనుక ఒప్పుకుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడీగా ఉన్నాడు 10 మంది ఎమ్మెల్యేలని తీసుకురావడానికి బీఆర్ఎస్ పార్టీలోకి అని. అది ఎంతవరకు నిజం అంటారు గురుగారు? ఎందుకు అబద్ధం అవుతుంది? ఎందుకు నిజం కాకూడదు? రాజకీయం అమ్మా, రాజకీయం. ఇప్పుడు ఆ ప్లేస్లో నేనుంటే కేసీఆర్ గారు ఆఫర్ ఇస్తే వెంటనే వెళ్ళిపోతాను. నేను ఎందుకు ఆగుతా? ప్రభుత్వాన్ని పడగొట్టాలన్నా, ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా కావలసిన మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో అది సరిపోతుంది అనుకుంటే ఒక్క క్షణం ఎవరూ ఆగరు. ఇప్పుడు ఆయన పొంగులేటి వాళ్ళ వీళ్ళ వాళ్ళ నాకు అనవసరం. ఆ రోజు ఏం చెప్పానో ఈరోజు అది జరిగింది. ఈ 16 నెలల్లో ఇంకెన్ని జరుగుతాయో, ఇంకెన్ని అద్భుతాలు వస్తాయో. అసలు గవర్నమెంట్ ఉంటుందంటారు? పొంగులేటి తాలూకా వాళ్ళని నువ్వంటున్నావు ఆ 10 మంది. రేపు ఇంకెవరన్నా వచ్చి వీళ్ళు కోమటిరెడ్డి గారు తాలూకా అనొచ్చు, వీళ్ళు ఉత్తమ్ కుమార్ నోట్లో నాలుగు ఉంది కాబట్టి, దానికి నరం లేదు కాబట్టి ఏదన్నా మాట్లాడుతుంది. రేపటి రోజున బావా అని మళ్ళీ వీళ్ళంతా ఒకటే మొత్తం ఒకేసారి జంపు చేయొచ్చు. ఎవడికి తెలుసు? రాజగోపాల్ రెడ్డి వైఖరి కూడా మన రీసెంట్గా కేసీఆర్ పాలనే బాగుందని ఒక్కనొక మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది, గ్రామ సభల్లోనే. అది నిజంగా షాకింగ్ అనిపించింది మాకు కూడా. వాస్తవంగా చెప్పాలంటే దానం నాగేందర్ యొక్క ఎదిరించడం అంటే ఒక విషయంలో తాను వెళ్ళి ఎదురు నిలబడ్డాడు. అవును. ఎందుకని? హైడ్రా విషయంలో ఎందుకని చూస్తారుగా. ఇంకెంత 7-8 నెలలేగా, చూద్దాం. జరగబోయే అద్భుతాన్ని అందరం చూద్దాం. తీన్మార్ మల్లన్న విషయానికి వస్తే ఏం చెప్తారు గురుగారు? ఇప్పుడు ఏరి కోరి తెచ్చుకొని మరి ముఖ్యమంత్రి కాంక్ష తన్నిచ్చుకుంటున్నట్టు ఉంది కదా రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి కాంక్ష అంటే తనకిప్పుడు ఆశ కలిగింది. రాచపుండమ్మ గోకిన కొద్దీ పుండు పెరుగుతూనే ఉంటుంది. నువ్వు మందులేసినా మాకేసినా అది పెరుగుతూనే ఉంటుంది. అసలు అతన్ని నేను విన్నాను, సీఎంగా అభివర్ణించచ్చా అంటే మనుషుల మధ్య గొడవలు పెట్టడం కాదు. నేను అన్నాను పార్టీలో అంతర్గత కుమ్ములాటలు వస్తాయి అని ఆ రోజే అన్నా. నాతో నువ్వు ఇంటర్వ్యూ తీసుకుంటున్నప్పుడు ఇవాళ జరుగుతున్నదేంటి? తీన్మార్ మల్లన్న ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. ఎవరికి అందుబాటులో ఉండాలి? సీఎంకి అందుబాటులో ఉండాలి, పీసీసీకి అందుబాటులో ఉండాలి, హైకమాండ్కి అందుబాటులో ఉండాలి. వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళని కాదని తాను చేస్తున్నటువంటి విధానంలో వీళ్ళందరూ హర్షిస్తారా? సో అంతర్గత కుమ్ములాటలు. నా మాట నిజమేగా. ఇప్పుడు ముఖ్యమంత్రి కాంక్ష అని అంటున్నారు, మరి బీసీలంతా కూడా ఈయనకి సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారా? 100% లేదమ్మా, 100% లేదు. మరి మీటింగ్లు పెద్ద ఎత్తున పెడుతున్నారు పక్కన. ఈ మరీ బాగుంది. మన వైసీపీ కూడా లాస్ట్ టైం ఎన్నికలప్పుడు లక్షలు వచ్చారు. ఎవరు వచ్చారు? ప్రభుత్వం కూటమి వచ్చింది.
మరి ఎర్రచీర కట్టుకున్నదల్లా నా పెళ్ళామే అంటే ఇక అందరూ నా పెళ్ళాలే అవుతారు. తర్వాత అందరు మొగుళ్ళు వచ్చి నా బుర్ర పగలగొడతారు. జనం వచ్చారు కదా అని నమ్మడం తప్పమ్మా. ఎప్పుడు అది తప్పు. మీటింగులు పెడితే జనాలు వస్తారు, ఎందుకు రారు? వాళ్ళ లాభం వాళ్ళది. పద జై అన్నందుకు తొయ్యి అంటారు, అయిపోయా. ఎందుకు పోగొట్టుకుంటారమ్మా ఎవరన్నా? ఎప్పుడైతే తన నాయకుడి కోసం తానుగా వస్తాడో వాడు నిలబడతాడు. ఇప్పుడు పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయి మళ్ళీ? ఉన్నాయి కదమ్మా, ఛాన్సెస్ ఉన్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు ఇప్పుడు తను పార్టీ ఇప్పుడు నేను అదే అంటున్నా, తను పార్టీ పెట్టినా తన కులానికి సంబంధించిన వాళ్ళ కోసం ఏదైతే మాట్లాడడం జరుగుతుందో అది అనవసరం. అది దానికి అంత ప్రాధాన్యత ఉండదు. కోదండరాం పార్టీ పెట్టారు, ఏమైంది? తీసుకొచ్చి దాంట్లో కలిపారు. ఆయన ఎవరో మన ఐపీఎస్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ, జడి లక్ష్మీనారాయణ. ఏమైంది? నేను చెప్పాను, ఏమీ లేదు, అదే ఇది ఇదే, మనుగడ కూడా ఉండవు అని చెప్పా. ఉన్నాయా ఏమన్నా? నా మీద నిజం చెప్పి చచ్చే ముండా కొడుకుని అన్నీ నిజాలే మాట్లాడతా. నా మీద కోపం వస్తుంది, వెళ్ళేటప్పుడు నా బుర్ర మీద ఎవడం రాయేసాడు అనుకో, యోగం ఉంది, ఆయుష్ ఉంది. నా నాన్న కనుక ఇక్కడ పుర్రె పగిలేదాకా వచ్చిందనుకో, ఎవడో ఒకడొచ్చి తీసుకెళ్ళి ఆపరేషన్ చేయిస్తాడు. అంటే ఆయుష్ ఉందని అర్థం. ఆయుష్ లేదనుకో, నీతో మాట్లాడుతూ గుండెపోటు వచ్చి చచ్చిపోవచ్చుగా, చెప్పలేం కదా. భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే ఈ శ్వాస ఇక్కడితో ఆగిపోతుంది, రాదు బయటికి. కాబట్టి నారసింహుడి అనుగ్రహంతో చెప్పే ప్రతి మాట నిజమవుతోందని కరోనా గురించి చెప్తే రాలేదు నాకింత ప్రాభవం. కానీ గడచిన 4 నెలల్లో ఇప్పటికి నేను దాదాపుగా ఇండివిజువల్గా కానీ ఒకేసారి కానీ కొన్ని దాటిపోయింది, 10-15 వేలు దాటిపోయింది. కానీ సేవ చేస్తున్నా. ఆశిచ్చి కాదమ్మా, వాళ్ళేదో లప్పలిస్తారని కాదు. నాతో చెప్పించుకోవడానికి వచ్చి నాకు 20 రూపాయలు 50 రూపాయలు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డ వాళ్ళు ఉన్నారు. అంటే నేను వాళ్ళకి నిజం చెప్తాను అన్న నమ్మకం ఉంది, చూసావా? అది దైవత్వం. ఆ దైవత్వాన్ని గౌరవించి నారసింహుడి బిడ్డ సేవ చేస్తున్నాడు, మారే రంగు కాగితాల కోసం కాదు. కాబట్టి ఇప్పుడు నువ్వు చూస్తున్నవి జస్ట్ శాంపిల్, జుజ్జుబ్బి. ఇంకా ముందుంది అసలు సినిమా. ఏమైనా హింట్లు ఇస్తారా మాకు మరి? దేని గురించి అమ్మా? సినిమా ముందుంది అంటున్నారు కదా. నేను చెప్పానుగా, మన సీఎం రేవంత్ రెడ్డికి లాస్ట్ నవంబర్ నుంచి మొదలైంది. చెప్పా మీకు ఆ మాట, అప్పుడే చెప్పా. నేను ఇందాకే చెప్పాను కదా, మినిమం 13 నుంచి మ్యాక్సిమం 16 నెలలు ప్రభుత్వ హామీల సంగతి ఎవరు మాట్లాడినా అది 100కి 100% జరగదు. ఈ రకమైన ఇష్యూల మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది, ప్రభుత్వం మీద ఉంటుంది, క్యాబినెట్ విస్తరణ మీద ఉంటుంది, అందులో పదవులు రాలేదని అలిగిన వాళ్ళ మీద ఉంటుంది, నామినేటెడ్ పోస్టులకి సంబంధించి ఇంకా అనౌన్స్ చేయలేదని ఉంటుంది, రానున్న సంస్థాగత ఎన్నికల్లో మాకు ఏమాత్రం సపోర్ట్ చేయలేదు అనే దాని మీద ఉంటుంది, సంస్థాగత ఎన్నికల తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత కేటీఆర్ మీద ఉన్నటువంటి దృష్టి దాని మీద ఉంటుంది, ఇప్పుడు చెయ్యని పని అప్పుడు చేయడానికి చేసే ఆలోచనల మీద ఉంటుంది. ఎన్నో ఉంటాయమ్మా.